ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక క్రైస్తవ వర్తమానాల శీర్షికను వేకుజామునే మీ కొరకు సిద్ధపరచడానికి మొదటిగా సహకరిస్తున్న, దాన్ని ప్రోత్సాహపరుస్తూ తన జ్ఞానాన్ని ఇస్తున్న ఆ త్రియేక దేవునికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తున్న నా శ్రోతలు, మిత్రులు, ఆప్తులందరికీ హృదయపూర్వక వందనాలు. బాగున్నారు కదా? రండి, దేవుని వాక్యాన్ని ప్రభు పాదముల యొద్ద నేర్చుకుందాం. అపోస్తుడైన పౌలు తన యొక్క 3 సుదీర్ఘ మిషనరీ ప్రయాణాల్లో 14 ఉత్తరాలు రాశాడు. అందులో కొన్ని సిద్ధాంతాల పత్రిక, మరికొన్ని రాకడ పత్రిక, మరికొన్ని స్థిర పత్రిక, మరికొన్ని కాపర్ల పత్రిక. అందులో కొన్ని సిద్ధాంతాల గురించిన పత్రికలను రాసిన పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు 2వ పత్రికలో 6వ అధ్యాయములో ఒక సేవకుడి యొక్క లక్షణం, ఒక పరిచారకుడి యొక్క ప్రయాస. ఈ వారమేగా మనం తండ్రుల దినోత్సవం జరుపుకున్నాం. మన బైబిల్ గ్రంథములో 3 రకాలైన తండ్రులు ఉన్నారని, ఒకటి పరలోకమందు ఉన్న తండ్రిని, 2 భూలోకములో ఉన్న కన్న తండ్రిని, 3వది ఆత్మ సంబంధమైన దైవజనుడని, ఆత్మీయ తండ్రి అని మనం చెప్పుకుంటాం. అటువంటి ఆత్మీయ తండ్రుల గురించి పౌలు భక్తుడు ఆ కొరింథీ సంఘములో జరిగిన ఆ యొక్క లోటుపాట్లన్నీ కూడా ఒక ఆత్మీయ తండ్రి యొక్క ప్రయాసను గుర్తెరుగు, ఇలా అంటున్నానని కాదు, కానీ నేటి క్రైస్తవ సమాజంలో ఎక్కువగా సిటీలో పరిచర్య చేసేవారి కంటే పల్లెటూరులో పరిచర్య బహు విస్తరణ తగ్గుతుంది. కారణం, ఈ కరోనా తర్వాత కాడి నుంచి ప్రతి దైవజనుడి యొక్క సంఘాలు క్షీణించడం, సంఘ జనము లేకపోవడం, ధనం చాలకపోవడం, అవసరాలు తీరకపోవడం వంటివి నేటి మా కళ్ళతో చూస్తున్నప్పుడు నాకు తెలిసిన కొన్ని దైవజనుల మంది సిటీల వైపు మొగ్గు చూపుతున్నారు. కారణం, సిటీ అయితే జనం, ధనం, అవకాశం, ఆధిక్యతలు ఎక్కువ ఉంటాయి. మరి నేటి కాలమందు సంఘం ఎందుకో తమ దైవజనులను పట్టించుకోవట్లేదేమో, వేల రూపాయలు పెద్ద పెద్ద కార్పొరేటివ్ సంస్థకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఓ భక్తుడు ఇలా చెప్పినప్పుడు నేను విన్నాను, ఈరోజు పల్లెటూరు సంఘాలు ఎందుకు క్షీణించిపోతున్నాయి అంటే, కార్పొరేటర్ వారు చేసే భక్తికి నేటి పల్లెటూరు యొక్క సేవకుడు సరిపోక, వాళ్ళ కంటికి ఆనక ఈ ధనమంతా కార్పొరేట్ వారికే, ఉన్నవాడికి ఎక్కువ పెట్టడానికి మొగ్గు చూపుతున్నారు. అందుకని పల్లెటూరులో ఉన్న సేవకులు ఎదగలేకపోతున్నారు, పల్లెటూరు సేవ పెరగలేకపోతుంది, పల్లెటూరు సంఘాలు నిలబడలేకపోతున్నాయి. ఒకప్పుడు మీరే ఆలోచించండి, ఒకవేళ మీరు పల్లెటూరు వారైతే, పల్లెటూరు సేవకులైతే, ఒకప్పుడు ఎన్ని ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము, ఎన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళము, ఎన్ని వేడుకలు చేసేవాళ్ళము, ఎన్ని సభలు పెట్టేవాళ్ళము, ఎంత సువార్తలు చేసేవాళ్ళము. పెట్టే ప్రతి చోట విస్తారమైన జనం వచ్చేవారు. కానీ ప్రస్తుతము ఎవరికి వారు బిజీ లైఫ్ అయిపోయింది. అవన్నీ ప్రభువారు ముందే దృష్టించి పౌలు భక్తుడికి తన జ్ఞానం చొప్పున రాసిన పత్రికే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం. నేను 3వ వచనం కానించి 10వ వచనంలో ఉన్న ఆంతర్యాన్ని నా మాటల్లో కాదు, కానీ మీ అందరూ కూర్చొని చదువుకుంటే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. 3వ వచనం కానించి నేను చదువుతాను, కానీ సమయం తక్కువ కాబట్టి 10వ వచనాన్ని నేను హైలైట్ చేస్తాను. కానీ ఇప్పుడు 3వ వచనం కానించి బట్టి ఖచ్చితంగా చదువుతాను, ప్రతి వారం చదువుకుందాం.
మా పరిచర్య నిర్ణయింపబడకుండా నిమిత్తము ఏ విషయంలోనైనాను అభ్యంతరమేమీ కలుగజేయక శ్రమల యందైనను, ఇబ్బంది యందును, ఇరుకుల యందును, దెబ్బల యందును, చెరసాలలో, అలరలోను, ప్రయాసములోను, జాగారములోను, ఉపవాసములోను మిగిలిన ఓర్పు గలవారమే పవిత్రతతోనూ, జ్ఞానముతోనూ, దీర్ఘశాంతముతోనూ, దయతోనూ, పరిశుద్ధాత్మ వలన నిష్కపటమైన ప్రేమతోనూ, సత్యవాక్యము చెప్పుట వలన దేవుని బలము వలన కుడి ఎడమలను నీతి ఆయుధములను కలిగి ఘనతల వలన సుకీర్తి దుష్కార్యముల వలన దేవుని పరిచారములై ఉండి అన్ని స్థితిలో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము. అన్ని విషయములు, ఇది అండర్లైన్ చేసుకోండి, అన్ని విషయములో మమ్మల్ని మేమే మెప్పించుకొనుచున్నాము అంటూ ఇక్కడి నుంచి వారికి ఉన్న 8 లక్షణాలను తెలియజేశారు. 1, మేము మోసగాండ్రమై నుండియు మోసగాండ్రులమై నట్లుండియు సత్యవంతులము. నిజమేగా, ఒకప్పుడు మనం మోసాలు చేస్తూనే బ్రతికాం. కానీ ప్రభువారు దర్శించారు, మోసములు వదిలిపెట్టి సత్యములోనికి వచ్చాం. తెలియబడిన వారమైనట్లుండియు బాగుగా తెలియబడిన వారం. అసలు మాకు ఏం తెలుసు బైబిల్ గురించి? యేసుని గురించి, బైబిల్ గురించి ఏమీ తెలియదు. కానీ పిలిచిన పిలుపు, మోకరించిన ఆ మోకాళ్ళ అనుభవం బైబిల్ గురించిన అనేక విషయాలు మాకు నేర్పుతుంది. చనిపోవుచున్న వారినట్లుండియు ఇదిగో బ్రతుకుచున్న వారము, పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారమే ఉండగా ఈరోజు తెల్లని బట్టలు ధరించుకొని మీ ముందు ప్రభువైన యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నాము అంటే ప్రభువారు పాపపు స్థితిలో ఉన్న మమ్మలను బ్రతికించిన విధానమే. 4, శిక్షింపబడిన వారైనట్లుండి చంపబడని వారము. ఎన్నో శిక్షలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు. చావు దాకా వెళ్ళి క్రీస్తు కొరకు బ్రతకాలి. ఈ చిన్న శ్రమకి మేము అల్లాడిపోతే ఎలాగా అని చనిపోవాలి అనుకుంటున్న మనస్సును కూడా బ్రతికి అనేకుల కొరకు నిలబడుతున్నాం. ఇక్కడి నుంచి ఇంకా హైలైట్ అండి, దుఃఖపడిన వారమైనట్లుండి ఎల్లప్పుడూ సంతోషించు వారము. మా గదుల్లో మేము 4 గదులు అంటే 4 గోడల మధ్య ఏడుస్తాం. కానీ సంఘంలోకి వచ్చేటప్పటికి 4 జనం మధ్య మేము మాకే దుఃఖం లేదు, మాకే బాధ లేదు. ఒక ఆయన అంటాడు కదా, ముఖ్యంగా జైపాల్ గారు, చెన్నైలో సేవ చేస్తున్న జైపాల్ గారు, నాకు చాలా ఇష్టం. ఆ దైవజనుడు అంటాడు కదా, లోపల ఎన్నో చిరిగిపోయిన బనీను ఉన్నప్పటికీ బయటికి మేము మటుకు గంభీరంగా కనబడతాం. కారణం ఏంటంటే మేమేమి కనబడాలనుకోం, అందరూ మమ్మల్ని చూడాలనుకోం. అందుకని అంటున్నాడు ఇక్కడ, మేము దుఃఖపడినను ఎల్లప్పుడూ సంతోషిస్తాం. దరిద్రమైనట్లుండి అనేకులకు ఐశ్వర్యములు కలిగించువారు. ఏమంటే మాకే ఉంటాకు ఉండదో, తింటాకు ఉండదో, కానీ మేమేమని దీవిస్తాం? మీరు అందరూ బాగుండాలి, మీరు అందరూ దీవెనకరంగా ఉండాలి, నోటి నిండా నవ్వు ఉండాలి, జోబిలో ధనం ఉండాలి, అన్ని విషయంలో అభివృద్ధి ఉండాలి అంటాం. కానీ మా జీవితంలో అభివృద్ధి ఉండదు, మా జీవితంలో ధనం ఉండదు. కానీ మేము ఆశీర్వాదకలం ఇచ్చేవారుగానే దేవుడు మమ్మల్ని ఇచ్చాడు. ఇంకా అంటాడు చూడండి, లేని వారమైనట్టుండి సమస్తమును కలిగిన వారము. మా దగ్గర అయితే జోబిలో ఏముండవు, కానీ అన్నీ ఉన్న వాళ్ళ వలె డాంబికంగా కనబడుతూ ఉంటాం. జోబి తెరిస్తే రూపాయి ఉండదు, కానీ వేసుకునే డ్రెస్సు, వెళ్ళే బైకు, నడిచే నీరు, మాట్లాడే తీరు అన్నీ కూడా వీడికి ఏంటండి ఇలా అంటున్నాను అనుకోవద్దు. బాగా బలిసిపోయాడు, బాగా సంపాదించేస్తాడు, కట్టేస్తాడు మేడలు అనుకుంటారే తప్ప మా ప్రయాస, మా కష్టము, మా ఆలోచన, మా తలంపు ఎక్కువ ఇంటికంటే సంఘానికి, ఎక్కువ బిడ్డల కంటే ఆత్మీయ బిడ్డలకు ఎక్కువ ఆలోచన. ఈరోజు మా పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా లేదా అని కూడా మేము ఆలోచించాం. కానీ రేపు ఆదివారం సంఘంలో ఏ వాక్యం చెప్పాలా, పలానా సంఘ బిడ్డ దేవుని వాక్యం ప్రార్థన పెట్టించుకుంటే ఆ దేవుణ్ణి అడిగి పట్టుబట్టి, ప్రభు అతడు దీవెనకరంగా మారాలి, ఆశీర్వాదకరంగా మారాలి, మేము ఉన్నా లేకపోయినా, బాగున్నా బాగోపోయినా అని ప్రేమించే సేవకులు ఈరోజు విడిచిపెట్టి కార్పొరేటర్ వైపు చూసి ఈరోజు సేవకుల్ని పాడు చేసుకుంటున్నారు. చేతులెత్తి నమస్కరించి చెప్పేది ఒకటే, మీ ఆత్మీయ తండ్రిని మీరు కనిపెట్టుకోండి. మీ కొరకు ప్రయాసపడి వారమంతా కూర్చొని ప్రభు దగ్గర కేవలం ఒక్క పూట అరగంట నుంచి 45 నిమిషాలు లేదా గంట ప్రసంగం కోసం కొన్ని వేల గంటలు ప్రభు సన్నిధిలో కూర్చొని ఏడ్చి కన్నీరు కార్చి ప్రభు దగ్గర అడిగి పొందుకొని
ఒక వాక్యాన్ని సిద్ధపరిచి మీకు అందిస్తున్నారు అంటే ఏదో 5 నిమిషాలు కూర్చొని స్లిప్‌లో రాసుకున్న వాక్యాన్ని అనుకోమాకండి. ఒక భక్తుడు అన్నాడు, ప్రార్థన అనే పొయ్య, మోకాళ్ళు అనే కట్టెలు వేసి, కన్నీటి అనే కిరోసిన్ పోసి, రోషము అనే మంటతో, ఆత్మలనే కొండని వాక్యము అనే ఆహారము చేత, అనుభవాలు అనే గరిటెతో మండిస్తూ వండిస్తూ వచ్చిన సంఘానికి వడ్డిస్తే, ఒకప్పుడు మట్టి కొండల్లో చూడండి వండే అన్నం ఎంత శ్రేష్టకరంగా రుచికరంగా మారి తింటున్న వారికి రుచి, మంచి ఆరోగ్యం, ఆశీర్వాదం ఉన్నట్లు, పెట్టిన వారికి అది సంతోషంగా ఉన్నట్లు ఒక దైవజనుడి యొక్క ప్రయాస ఈరోజు మనం గుర్తెరగాలి. ఏదో కార్పొరేట్ వారి వైపు చూసి నీ సేవకుని నువ్వు క్షుణ్ణంగా తక్కువ చేస్తున్నావేమో. ఒకసారి నీ కొరకు నిన్ను సేవలోనికి, నిన్ను ఆత్మీయతలోనికి నడిపించిన సేవకుడి వైపు చూడు, ఆయన పరిస్థితి వైపు చూడు, ఆయన పడుతున్న ప్రయాస వైపు చూడు, ఉన్న మందిరం వైపు చూడు, తింటున్న తిండి వైపు చూడు, ఉంటున్న కట్టుకున్న బట్ట వైపు చూడు. ఒక్కసారి నీ దైవ సేవకుని వైపు చూడు చాలు. ఎందుకంటే పిలిచింది దేవుడు, పోషిస్తుంది దేవుడు, కాకులను పోషించడానికి దేవుడు వాడుకున్నట్లుగా మనం వాడుకుంటున్నాడు. అటువంటి సంఘం పోషించవలసిన దైవ సేవకుని కాదని మరొక చోట వేయడం చాలు. అందుకని ఇదే 2 కొరింథీ పత్రికలో రాస్తూ అంటాడు, ఒక సేవకుడు తన సంఘాన్ని కాకుండా వేరొక చోటకి వెళ్ళి కానుక తెచ్చుకుంటున్నాడు అంటే అది చాలా చాలా తప్పు. ఉదాహరణకు వాక్యం చెప్పి తెచ్చుకుంటున్నాడంటే పర్లేదు, కానీ ఈరోజు ఆదివారం అయిపోయిన సోమవారం కాడి నుంచి శనివారం దాకా బాధతో చెప్తున్న మాట, ఓ సేవకుడు ఆ ఊర్లో ఉన్న జనం వైపు ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు గృహదర్శనం చేద్దామా, రూపాయి వస్తుందా అని, ఏ ఇంటికి వెళ్ళాలా అనే ఆలోచన కలగనివ్వకుండా మన దైవజనుని మనమే పోషిద్దాం. మనం ఇచ్చే కానుక దైవజనుడికి వారమంతా సరిపోయి ఇంకా నిలవుండి మన కొరకు ఆహారం తిని తృప్తిగా మన కొరకు ప్రార్థన చేసేంతగా సర్వ సమృద్ధితో నింపుదాం. అటు ధన్యత, దీవెన, ఆశీర్వాదం దేవుడు ఇవ్వాలని కూడా ప్రార్థన చేద్దాం. మనం కూడా సహకరించి ముందుకెళ్ళిపోదాం. దేవుడి మాటలు దీవించిన కాక మన దైవజనులను మనమే పోషించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడ నమ్మకమైన తండ్రి, నీకే వందనాలు. మా ఆత్మీయ తండ్రిని గురించిన, మా పరిచారకుడి గురించిన విషయాలు పౌలు భక్తుడు ఎన్నో చెప్పాడు. తాను పొందిన శ్రమలనే ఒక చరిత్రగా చెప్పాడు. అట్టి మాటలు విన్న మేము మా ఆత్మీయ స్థితిని పెంపొందించుకుని ముందుకు సాగిపోయే కృప దయచేయండి. యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ దీవెన, ఆశీర్వాదం సర్వ సమృద్ధి దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. మన సేవకులను దేవుడు బహుగా దీవించిన గాక. రేపు ఇవ్వబోయే వర్తమానము ద్వారా దేవుడు మనందరినీ సంధించిన గాక.